నాకు మొన్న ఒక కామెంట్ వచ్చింది, బోండానే అన్‌హెల్తీ ఇంకా ఫ్రోజన్ బోండానా అని. ఇప్పుడు ఆ కమెంట్‌ని మనం 2 పార్ట్స్ డివైడ్ చేద్దాం. ఒకటి బోండా అన్‌హెల్తీ, ఇంకోటి ఫ్రోజన్ ఫుడ్. ఇప్పుడు బోండా అన్‌హెల్తీ అని మనం ఎట్లా డిసైడ్ చేస్తానం? అసలు బోండా కాదు. ఒక పర్టిక్యులర్ ఫుడ్‌ని మనం హెల్తీ, అన్‌హెల్తీ అని మనం ఎట్లా డిసైడ్ చేస్తానం? దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తానం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సిన విషయం, హెల్తీ ఫుడ్, అన్‌హెల్తీ ఫుడ్ అని సెపరేట్ కేటగిరీస్ ఏమి ఉండవు. ఉన్నది ఒకటే ఫుడ్. ఆ ఫుడ్ నువ్వు ఎక్కువ తింటే అన్‌హెల్తీ, ఎంత తినాలనో అంత లిమిట్‌లో తింటే హెల్తీ. అది ఏ ఫుడ్ అయినా సరే. ఒక పర్టిక్యులర్ ఫుడ్ ఐటెమ్ నీ హెల్త్‌ని డిసైడ్ చేయది. అదే ఐటెమ్‌ని నువ్వు రోజులు, వారాలు, నెలలు తింటే అప్పుడు నీ హెల్త్ డిసైడ్ అయితది. ఈ ఫుడ్ నీకు పడతందా లేదా అని చెప్పి. ఒకటే పర్టిక్యులర్ ఫుడ్ అందరికీ హెల్తీ ఉండదు. కొన్ని ఫుడ్స్ కొందరికి పడతాయి, కొందరికి పడవు. సో నువ్వు నేను ఎవ్వరం చెప్పలేము అది హెల్తీయా అన్‌హెల్తీయా అని చెప్పి. ఇప్పుడు అదే బోండా తీసుకుందాం మనం. దాంట్లో హై కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు అది హెల్తీయా అన్‌హెల్తీయా అంటే నువ్వు దాన్ని ఎంత తింటానో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు 1, 2 బోండాలు తిని ఆగిపోతా అంటే ఫైన్, కంప్లీట్‌లీ ఫైన్. అది కూడా ఎప్పుడో ఒకసారి అట్లా. నేను రోజు బోండా తింటా, రోజు 10 బోండాలు తింటా అంటే లేదు, నడవదు అట్లా. అప్పుడు అది అన్‌హెల్తీ అయితది. నెక్స్ట్ ఫ్రోజన్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్ అనేది కంప్లీట్‌లీ హెల్తీ. ఎందుకంటే అవి ఫ్రెష్‌గా ఉన్నప్పుడే వాటి న్యూట్రియంట్స్ అన్నిటిని మనం ఫ్రీజ్ చేస్తాన్నాం. నువ్వు వారం మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టే వెజిటబుల్స్ కంటే ఫ్రోజన్ వెజిటబుల్స్‌లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఇంకా. ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే డీప్ ఫ్రైడ్ ఫ్రోజన్ ఫుడ్ అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫ్రోజన్ ఫుడ్. కానీ నార్మల్ ఫ్రోజన్ వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఫిష్, చికెన్ ఇవి చాలా హెల్తీ. వీటితోని ఏమి ఇష్యూ ఉండదు. సో నీకు నచ్చిన ఫుడ్ తిను, లిమిట్‌లో తిను. ఎనీథింగ్ బియాండ్ లిమిట్ ఈస్ అన్‌హెల్తీ. అంతే. రేపు కలుద్దాం. బాయ్.